ఎవడెవడు తిట్టాడు, ఏ నాని గడవని దువ్వాడు సీన్ గడవని ఎవడవని ప్రతి ఒక్కడికి కూడా రెడ్ బుక్లో ఉంటుంది, ఇక్కడ మా బుక్లో కూడా ఉంటుంది. మీ శ్రీకాకుళంకి సంబంధించిన ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నాడో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాడు నెలలా అని చెప్పి అయితే ఆయన రీసెంట్గా మాట్లాడారు కదా. వాడు ఒక 50 రూపాయలు జీతగాడాడు, వాడు నోటండి ఏ మాటలు వస్తాయి, వాడు దుర్మార్గుడాడు. వాడు ఈ 60 ఏళ్ల వయసులో వాడు చేస్తున్న పని ఏంటి? విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ప్రతి దగ్గర. సాక్షాత్ తిరుమల దేవస్థానంలో తిరిగాడు ఆయన పట్టుకొని. ఎవరైనా ఎలా చేస్తారు అలాంటి పనులకి? అలాంటి దుర్మార్గుడి మాటలు మేము పట్టించుకోవాలా చెప్పండి? గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి 3 పెళ్లిళ్ళని ఆయన మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన అఫీషియల్గా చేసుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. భార్యను విడిచిపో, నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడను, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? భార్య ఉన్నప్పుడు కూడా స్వయంగా ఆయన భార్య ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది కదండి. ఆయన భార్య ఆయన ఇంట్లో వచ్చి నిరసన చేపట్టినప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలి? ఎవరికైనా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక మాట అన్నారు ఎక్కడైనా? ఎవరు రాలేదు కదా. ఇది ఎవడ చేసిన తప్పది. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గులు నీతులు చేసిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు. అందుకని 6 సార్లు నిల్చున్నా ఒక్కసారి కూడా గెలవలేదు. అలాంటి దుర్మార్గుడు కాబట్టి ఎవరు కూడా ఓటేయలేదు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టాడు. అలాంటి దుర్మార్గుడు కూడా ఈ దుర్మార్గుడు పక్కన పెట్టాడంటే వీడు అంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించుకోండి. ఏంటి అంత పెద్ద మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కదా. చూడండి, గత గాల్లో ఏదో వచ్చింది, ఏదో రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఏదో చేసేస్తాడని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెలిసిందనమాట పంచాయతీకి వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి?